పరిశుద్ధమైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించుచున్నాం. మీ ఉచితమైన కృప చేత నాయన మీ సన్నిధానంలోనికి మేము చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఇట్టి భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులని చెప్పారు. అట్టి ధన్యత నీ యొక్క జీవవాక్యమును ప్రభువా మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు కృపను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనుదినము నీ యొక్క గడప యుద్ధ కూర్చొని నాయన నీ ద్వారబంధము యుద్ధ కనిపెట్టుకొని ఉండటానికి నాయన మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి సహాయం కొరకై స్తుతిస్తున్నాం. నీ ప్రియ బిడ్డ విజయంటి గారిని వారి కుటుంబాన్ని ప్రేమించి అనేక మంది మాలాంటి స్త్రీల కొరకు ప్రభువా నీ వాక్యం నేర్చుకోవడానికి దేవా వారికి ఇచ్చిన మంచి ఇట్టి ఆలోచన బట్టి స్తోత్రాలు. ఈ కూడికను మీరే జరిగిస్తూ ఉన్నందులకే మీకు స్తోత్రాలు. దీనిలో ఎంతో మంది పాటలు పాడేవారు, సాక్ష్యం అందించేవారు, ప్రార్థించేవారు, ఎంతో ధ్యానం చేసి వాక్యం అందించే మంచి భక్తి కలిగిన స్త్రీలను నాయన మీరు ఏర్పాటు చేసుకున్నందులకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కూడిక కొరకునైనా ఎంతో సిద్ధపడుతూ శారా తన ఫ్యామిలీ ప్రభువా ఎంతో సమర్పణతో వారి పనులను కూడా నాయన ప్రభువా మరి ప్రక్కన పెట్టి నీ యొక్క పని కొరకై వారు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి. ఇలాగూ ప్రభా మరి మా సమయాన్ని వ్యర్థంగా గడుపుకోకుండా కొంత సమయం నాయన నీ యొద్ద కూర్చోడానికి, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడానికి, నాయన మీ సన్నిధిలో మేమందరం కలిసి ప్రార్థించుకోవడానికి, మీ సహాయం పొందుకోవడానికి నీవు ఇచ్చిన ఇట్టి తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈనాటికి మమ్మల్ని అందరినీ సమకూర్చారు. ఇంకా చేరవలసిన నీ బిడ్డలందరూ చక్కగా జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఈ రోజు పాటలు పాడేవారిని, అలాగే వాక్యం అందించే వారిని మీరు బలపరచండి. మాకు అవసరమైన మాటలు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రభువా సాక్ష్యాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాలను సరిదిద్దండి. మేము నీలో క్రమముగా నడుచుకోవడానికి నీ కృప చూపండి. కుడి ఎడమలకు తొలగిపోకుండా ప్రభా నీ ప్రియ పిల్లలముగా మా జీవితాల్లో పరిమళ వాసనగా మీ కొరకు ఉండటానికి మాకు సహాయం చేయండి. ఈ మండు టెండలలోనైనా ఎంతో మంది తండ్రి బాధపడుతూ ఉన్నారు. దేవా కృపలో జ్ఞాపకం చేసుకొని మీ నీడ వారికి అనుగ్రహించండి. మీ యొక్క చాటును దాగుకొనడానికి మీ రెక్కల చాటున ప్రభా తండ్రి ఆశ్రయించడానికి నీ కృప చూపండి. సహాయం చేయండి. మా దేశమును కాపాడండి. నెమ్మది దయచేయండి. ఎన్నో విధాలుగా వ్యతిరేకతలు ఉంటుండగా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మేమేమీ చేయలేము. ఊరికనే నిలుచుండి చూడు అన్నట్లు మీరు కలుగచేయు గొప్ప విజయాన్ని, రక్షణను ప్రభువా సువార్త నిమిత్తమై నాయన ప్రభువా మీరు చేయబోయే కార్యాలను మేము కలిసి ప్రార్థించుకొని నాయన ప్రభువా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి. మా అధికారులను కనికరించండి. మా దేశాన్ని కనికరించండి. ప్రభువా శాంతియుతమైన దేశం ఉండునట్లు చేయండి. సువార్త ప్రకటించడానికి ఆటంకాలను తొలగించండి. సంఘములను దీవించండి. బలహీనులైన విశ్వాసులను ప్రభా బలవంతులుగా చేయండి. నీ మీద ఆధారపడినట్లు చేయండి. గద్దినాలు ఇంటర్మీడియట్ విషయంలో మీరు సహాయం చేశారు. మిగిలిన బిడ్డలు ఇంకా పరీక్షలు రాసిన బిడ్డలు రిజల్ట్ కొరకు ఎదురు చూస్తుండగా తోడుగుండండి. ప్రతి అవసరత మీరు తీర్చండి. ప్రత్యేకంగా లేని బిడ్డలు తమ సమయమును నాయన ప్రభువా నీ కొరకు సద్వినియోగం చేసుకొని జ్ఞానం కలిగి బ్రతకగలిగినట్లు చేయండి. దయ చూపండి. వృద్ధులను కాపాడండి. చంటి పిల్లతలను కాపాడండి. గర్భవతులను కాపాడండి. సంతానం లేని వారిని కనికరించండి. ఎంతో మంది శ్రమలు, దుఃఖములు, కష్టములు, బాధలు, నిరాశతో నిస్పృహలతో ఉన్న వారిని కనికరించండి. చాలా మంది అప్పులతో బాధింపబడుతున్నారు. వడ్డీలు కట్టుకోలేక వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా ఆదరింపబడటానికి నీవు మా మంచి కాపరివని, మా పోషకుడు అని, మా సహాయకుడు అని దేవా మాకు నాయన ప్రభువా నీవు మమ్మలను ఆదరించేవాడవని అన్ని విధాల నీ మీద మేము నమ్ముకోవడానికి చాలిన దేవుడు నీవని ప్రభువా నీ యొక్క వాక్యం ద్వారా ఆదరింపబడడానికి కృప చూపండి. ఈ కూడిక మా అందరికి దీవెనకరంగా చేయండి. ఈ దినము కొంతమంది అయినా నిన్ను నమ్మని వారినైనా ప్రభా జాయిన్ అయి నీ వాక్యం విని మేలు పొందినట్లు చేయండి. ఈ దినము కొంతమందికైనా రక్షణ సుదినంగా చేయండి. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. 30 నూరంతలుగా దీవించండి. నేను నీ కృప చూపండి. రక్షించబడిన మేము ఏరుతని ఎదిగి ఫలించేడి వారముగా ప్రభా ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయమని ఈ కూడికకు మీరే అధ్యక్షత వహించమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడునైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి అందరికీ. వందనాలు. ఇప్పుడు మన మధ్యనున్న జయప్రద ఆంటీ మనకందరికి బాగా తెలుసు. సాక్ష్యం కూడా ఆంటీ ఎంతో చక్కగా చెప్పినారు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్గా ఆంటీ రిటైర్మెంట్ తీసుకొని ఇంకా ప్రభు కోసము నిలబడాలా అనే దాంతో ముందుకు సాగిపోతున్నారు. కాబట్టి ఆంటీ ఈరోజు మనకు పాట పాడతారు. పాట పాడిన తర్వాత వాక్యం కూడా ఆంటీనే
మనకు షేర్ చేస్తారు. మనమందరము మన ఫోన్స్ అవన్నీ ఒకసారి మ్యూట్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే బాగుంటాదని ప్రేమతో మనవి చేస్తున్నాం. వందనాలు ఆంటీ. జయప్రద ఆంటీ. మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్‌లో ఉన్నారు. ఇంకా మ్యూట్‌లోనే ఉన్నారు. అందరికీ వందనాలమ్మా. ప్రేమించెదన్ అధికముగా ఆరాధించెన్ ఆసక్తితో ప్రేమించెదన్ అధికముగా ఆరాధించెన్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ ఆరాధన 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 యెహోవా యీరే యెహోవా యీరే చూచుచున్నావే వందనమయ్యా యెహోవా యీరే యెహోవా యీరే చూచుచున్నావే వందనమయ్యా నన్ను చూచుచున్నావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్ ఆరాధన 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 యెహోవా నీసే యెహోవా నీసే విజయమిచ్చావే వందనమయ్యా యెహోవా నీసే యెహోవా నీసే విజయమిచ్చావే వందనమయ్యా నాకు విజయమిచ్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతును ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థతనిచ్చవి వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవి వందనమయ్యా నన్ను స్వస్థపరచ
అందించవే. వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో పూర్ణ మనసుతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధన 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 ఆరాధన. వందనాలు ఆంటీ, చక్కగా ఆయనను ఆరాధిస్తూ పాడిన పాటకు. అట్లా ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఆంటీనే మనకు షేర్ చేస్తారు. అప్ టు 5 o'clock వరకు ఆంటీ. 5 o'clock వరకు ఒక 5-10 minutes ఎక్స్ట్రా తీసుకోవచ్చు. వాక్యం చెప్పే ముందమ్మా చిన్న క్విజ్ చెప్పనా? అడగనా? క్విజ్ అడగనా? అడగండి ఆంటీ. అడగండి. మొదటిది, కుమారులేమో ఇద్దరు, బెస్ట్ చిన్నవాడు ఎవరా? చిన్నవాడు యాకోబు ఏశావు. బెస్ట్ చిన్నవాడు ఎవరా? బెస్ట్ యాకోబు. చూడండి ఇంకొకసారి. కయ్యను హేబేలు. హేబేలు హేబేల్ బెస్ట్. హేబేల్. విన్నాడు, చేశాడు, ప్రయాణించాడు ఎవరు? అబ్రహాము. అబ్రహాము. ఏం చేశాడమ్మా అబ్రహాము? ఏంటండి ప్రశ్న? విన్నాడు. యాకోబేనండి. విన్నాడంటే తల్లి మాట విన్నాడు. చేశాడు. ఏం చేశాడండి? అదే మరి వేషం వేసుకున్నాడు కదా ఏసావులాగా. కాదమ్మా, ఆన్సర్ అయితే అది కాదు. నేను ఆలోచన చేసిన ప్రకారం అది కాదు. యాకోబు. కాదమ్మా. తెలియదు లేని ఆన్సర్ చెప్పండి. నోవాహు దేవుని మాట విన్నాడు, ఓడను తయారు చేశాడు, ఓడలో ప్రయాణించాడు. కరెక్ట్. మాట వినలేదు, ఇరుకున పడ్డాను, బతిమాలుకున్నాను, బయటపడ్డాను. ఎవరు నేను? యోనా. యోన. కరెక్ట్ అమ్మా. అనాథనైన నేను అందలమెక్కాను, అందరినీ ఆదుకున్నాను. యోసేపు. యోసేపు. కాదా? యోసేపు. ఏసేపు అనాథ కాదమ్మా. అవును, ఎస్తేర్. కలలెన్నో కన్నాను, కళ్ళలై కష్టాలు పడ్డాను, కలల ఫలితాన్ని కనులారా చూశాను. బ్రతికి ఉన్నప్పుడు ఎందరినో చంపాను, చనిపోతూ కూడా చాలా మందిని చంపాను. కలహపడ్డాము, ఎవరం మేమెవరం? గౌరవాన్ని కోరాను, అవమానం పొందాను, చంపాలనుకున్నాను, చంపబడ్డాను. ఎవరు నేను? నా కుమారులంత అందగతులు ప్రపంచమంతటా పరికించినా లేవు. రాజు దగ్గర పని చేశాను, ప్రాణానికి రక్షణ లేదు, వీణ వాయించాను, వెతలెన్నో పడ్డాను. ఎవరు నేను? రాళ్ళు మీద పడుతున్న రక్షకుని చూశాను. రాళ్ళ మీద పడుతున్న రక్షకుని చూశాను. నాకెక్కువ అనుమానం, సందేహిస్తాను అస్తమానం, అయినా అయ్యింది నాకు రక్షకుని దర్శనం. పాపినైన నన్ను పలకరించాడు, నిత్య దాహాన్ని తీర్చి నిత్య జీవాన్ని ఇచ్చాడు.
స్త్రీ అమరయ స్త్రీ. అంతేనా? నేను ఒక రాజును, అయినా అధికారాన్ని కోల్పోయాను. అదముడునై గ్రాసం తిన్నాను. నేనెవరిని? నెబుకద్నెజర్ రాజు. నెబుకద్నెజర్. కరెక్ట్. మింగమంటే మింగే, కక్కమంటే కక్కే. ఎవరు నేను? తిమింగలం. తిమింగలం. చేప. యోనా కాదు. పరిశుద్ధతలో బయటికి వచ్చాను. స్వేచ్ఛ ఇచ్చిన తిరిగి తిరిగి పంపించోటికే వచ్చాను. ఎవరు నేను? తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు. పరిశుద్ధతలో బయటికి వచ్చాను. స్వేచ్ఛ ఇచ్చిన తిరిగి తిరిగి పంపించోటికే వచ్చాను. చెప్పండి. నోవాహు పడవలో నోవాహుని పంపుతారు కదమ్మా. నోవాహు దానికి స్థలం లేకపోయిన వల్ల పావురం. పావురం. దొంగగా పుట్టాను, దొరగా పెరిగాను, దారి చూపాను, దరి చేరలేకపోయాను. మోషే. తిరుగుబాటు తెచ్చుకున్నాము, పెద్ద చేటు మనుషులందరిలాగా రాలేదు మాకు మరణం. ఎవరం మేము? అదే ఇస్రాయేల్ జనాంగంలో కొంతమంది కోరాహు వాళ్ళు బృందం. కోరహు బృందం అమ్మ. అదే నెరవిడిచి దాతాన్ని మింగేసింది కదా. దాతాను 250 మందిని చంపేస్తారమ్మా. దాతాను. ధనాశ నాకు కళ్ళు గప్పింది, గార్ధవం నన్ను గద్దించింది. ఆపుకున్నాను ఆకలిని, చేశాను ఆహారాన్ని త్యాగం, కల్లారా చూశాను గొప్ప అద్భుతాన్ని. యాకోబు. సారెపతు స్త్రీ. కాదు, ఆహారాన్ని ఇచ్చిందంట. చేశాను ఆహారాన్ని త్యాగం, కల్లారా చూశాను గొప్ప అద్భుతాన్ని. అదే 5 రొట్టెలు ఇచ్చినాడు 5 రొట్టెలు 2 చేపలు. 5,000 మందికి పురుషులు తిన్నారు కదమ్మా. గొప్ప అద్భుతం. దాచాలనుకున్నాను, దాచలేకపోయాను. దగాషకు పోయి భరించలేని గొప్ప వ్యాధిని తెచ్చుకున్నాను. ఎవరు నేను? ప్రేమ కలిగిన వాడు రొమ్మును ఆనుకున్నాడు, దివిపై ఉన్నాడు. అందగాడి నేను, అందరినీ మించాలనుకున్నాను. అనవసరంగా అర్ధాయువుతో తెచ్చాను. బందీలుగా ఉన్నాము, బలేగా స్థుతించాము. భూకంపం కలిగింది, బంధనాలు ఉంటే మీ అందరికి నేను ఏం వాక్యం చెప్పలో భయంగా ఉంది. నాకు ధైర్యం కలగడానికి కాసేపు మాట్లాడితే ధైర్యం వస్తుందేమో అని చెప్తున్నాను, కానీ నాకు తెలివి మాట్లాడతాడమ్మా. దయతో నన్ను క్షమించండి. వాక్యం చూసుకుందాం. 145వ కీర్తన. డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. 145వ కీర్తన. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి, దయచేసి అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మొదటి వచనం నుంచి, అంటే నేను మొదటి వచనం 9వ వచనం వాక్యం పంచుకోవాలనుకున్నాను. ఎవరన్నా చదువుతారా? నేనే చదవనా? మొదటి వచ్చిన సిస్టర్. మొదటి వచనం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. 9th కూడా 9వ వచనం. అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చాలమ్మా, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభ నైనా కృప చూపించే దేవుడు, మేలు చేసే దేవుడు. ప్రభ దయతో నన్ను క్షమించి ప్రభ, వాక్యం చెప్పడానికి నేను కొని ఉంటుండగా ప్రభ దయతో నన్ను క్షమించి ప్రభ, నీసులో చాట మరుగు చేయండి ప్రభ. నిజంగా నాకు ఏం రాదు, ఏమి తెలియదు ప్రభ. 3 రాళ్ళని ప్రభ, తెలియలేని దాన్ని ప్రభ, నీసులో చాట మరుగు చేసే ప్రభ. మీరే నా నోటి ద్వారా నా నోటిని బూరగా వాడుకొని ప్రభ, మీరే మాట్లాడమని వేడుకుంటున్నాయ్యా. సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ, నీ నోరు తెరువు, నీ నోటిని నింపుతానన్న దేవ. నోరు తెరుస్తున్నా ప్రభ, మీరే నా నోటిని నింపండి ప్రభ. నాకు మొరు పెట్టుమో, నీకు ఉత్తరం ఇచ్చేందుకు గ్రహింపులేని గొప్ప సంగతులు తెలియచేస్తానన్న దేవ.
మొరపెడుతున్నాయ్యా, సహాయం దయచేయండి ప్రభా. ఈ వాక్యం నీది, ఈ బిడ్డలు ప్రభా, ఈ వాక్యాన్ని మీరే విరిచి వడ్డించి ప్రభా మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, మహిమ పొందమని ప్రభా. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాను స్వామి. ఆమేన్. మొదటి వచనం చూసుకుందామా. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామము సన్నతించెదను అని ఎవరంటున్నారమ్మా ఈ మాట? దావీదు మహారాజ్. దావీదు మహారాజు అంటున్నాడు. మనం 9వ వచనంలో చూస్తే ఆయన యెహోవా అందరికీ ఏమంట? ఉపకారి అంట. అందరికీ ఉపకారి అంటే ఆయన ఒక్కరికే కాదు గాని, క్రైస్తవులకు మాత్రమే కాదు, సేవకులకు మాత్రమే కాదు, ఆరాధన చేసే వాళ్ళకి మాత్రమే కాదు, యూదులకు మాత్రమే కాదు కానీ అందరికీ ఆయన ఉపకారి అంట. అందరికీ ఉపకారి అనుకోకుండా, నా ఉద్దేశం అయితే మనం మాత్రమే ఆయన ఆరాధిస్తాం కదా, మనకు మాత్రమే ఉపకారిగా ఉంటే మేలని నేను అనుకుంటా. కానీ అలా అంటే దేవుడు పక్షపాతి అవుతాడు కదా. ఆయన పక్షపాతి కాడు అంటున్నాడు. కాబట్టి ఆయన అందరికీ ఉపకారి అంట. అంటే హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులకి, అందరికీ, సేవకులకు, యూదులకు అందరికీ ఆయన ఎవరంట? ఉపకారి అంట. ఈ మాట ఎవరంటున్నారు అంటే దావీదు మహారాజు అంటున్నాడంట, అంటున్నాడు అని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. మరి మనం ఆ 145 దానిపైన చిన్న అక్షరాలతో కొన్ని పదాలు ఉన్నాయమ్మా. ఏం పదాలమ్మా అవి? స్తుతి కీర్తన. స్తుతి కీర్తన అని ఉంది. మనం ఎప్పుడు స్తుతి చెల్లిస్తాము? మనకి ఏదైనా మేలు జరిగితే మనం స్తుతి చెల్లిస్తాం. మరి దావీదు గారికి ఏం మేలు జరిగిందమ్మా? ఆయన చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాడు? గొర్రెలు కాచేవాడు, అరణ్యంలో, అడవుల్లో ఉండేవాడు. అంటే వర్షానికి, ఎండకు, గాలికి మన సంచారం లేని అడవుల్లో జీవించేవాడు. పశు పక్షాదులు, జంతువులతో సహవాసం చేసేవాడు. అలాంటి వాణ్ణి ఎలా తీసుకొచ్చినాడంటే గొర్రెలు కాపరిగా ఉన్న వాణ్ణి తీసుకొచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా చేసినాడంట. అందుకే ఆయన స్తుతి చెల్లిస్తున్నాడు. ఏమని స్తుతి చెల్లిస్తున్నాడంటే మొదటి వచనంలోనే చూస్తున్నాం, రాజువైన నా దేవా అంటున్నాడు. ఈ మాట అంటున్నది ఎవరంటే ఒక రాజు అంటున్నాడు. ఒక రాజు అంటున్నాడు, రాజు అయినా నా దేవా అని. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? రాజులకు రాజు. అంటే దావీదు రాజు, ఒక రాజు, ఆయన రాజు అంటున్నాడు. రాజు అయినా నా దేవా అంటున్నాడు. అంటే మన దేవుడు ఎలాంటి అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నవాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన గొప్ప దేవుడు అనమాట. దావీదు మహారాజునే కాదు, ఆయన అడవిలో గొర్రెలు కాచేవాడిని, గొర్రెలు కాపురిగా ఉన్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేల్ 12 గోత్రాలకు రాజుగా చేసినాడు. అంటే దావీదు రాజుకు మాత్రమే ఉపకారం చేసినాడా? నీకు నాకు కూడా ఏమన్నా చేసినాడా? నీకు నాకు కూడా మన జీవితంలో కూడా ఎన్నో ఉపకారాలు చేసినాడు కదా. మనము ఈ రోజు సజీవులుగా ఉన్నామంటే కేవలము ఆయన కృప మాత్రమే. లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి, నేను ఆరోగ్య సూత్రాలు పాటిస్తాను కాబట్టి, నేను మంచిగా ఉన్నాను కాబట్టి నేను సజీవ లెక్కలో ఉన్నానా? కాదండి. నాకంటే ఎంతో మంది చిన్నవారు, నాకంటే ఎంతో ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు, నాకంటే ఎంతో ధనికులు కూడా ఈనాటికి లేకుండా పోయినారు. మరి మనల్ని సజీవ లెక్కలో ఉంచినాడంటే ఆయన కేవలం ఆయన కృప మాత్రమే. మనము పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయినాడు. చనిపోయి మనల్ని సజీవులుగా ఉంచి తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతేకాకుండా మనం గర్భంలో రూపింపబడక ముందే మనల్ని పేరు పెట్టి పిలిచినాడంట. అంతేకాకుండా చూడు నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి, ఎంత ప్రేమ గల దేవుడు, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఇంకా మనం పాపులుగా ఉండగానే మన కోసం మంచోళ్ళ కోసం ప్రాణం పెట్టినాడంటే అది వేరు. కానీ మనం ఇంకా పాపం చేస్తూ ఆయనకి తిరగబాటు చేస్తున్నప్పుడే మన కోసం ఆయన చనిపోయినాడంట. స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాడు ఉన్నాడంటే
తన ఫ్రెండ్ కోసం ప్రాణం పెట్టినట్టుడు అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం పాపులుగా ఉండగానే ఆయన మన కోసం తను చనిపోయి తన రక్తాన్ని అంతా ధారపోస్తున్నాడు. ఆ ధారపోవడం వల్ల మన పాపాలన్నీ ప్రభా నా పాపం క్షమించు అంటేనే మన పాపాలన్నీ క్షమించి తన బిడ్డగా మనల్ని చేసుకొని తన గుంపులో చేర్చుకొని ఈ సాయంకాల సమయంలో ఆయన పాదాల దగ్గర కూర్చొని మరియా నూతనమైన దాన్ని ఎంచుకున్నావా అని ఆ స్థితిలో మనల్ని ఈ 4 నుంచి 5 వరకు కూర్చోబెట్టిన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. కాబట్టి దావీదు మహారాజు అంటున్నాడు, నా రాజు అయినా నా దేవా నిన్ను ఘనపరిచెదను అని ఆయన స్తుతి కీర్తన పాడుతున్నాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు ఆయన అందరికీ ఉపకారి అని. ఆయన ఉపకారి అంటే మనకి ఎన్నో ఉపకారాలు చేసినాడు కదా. ఈ అన్ని చేసిన ఉపకారంలో ఆయన చేసిన ఉపకారాన్ని గురించి నేను మాట్లాడదామా అనుకున్నా. అంటే ఉపకారి అనే పదం గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నా. ఉపకారి 4 అక్షరాలు. 4 అక్షరాల గురించి మాత్రమే, అంతకంటే పెద్దలాగా తెలివితేటలు లేవండి, అంత బైబిల్ జ్ఞానం కూడా లేదు. కాబట్టి దేవుడు ఈ 4 అక్షరాల ద్వారా మనతో మాట్లాడాలని దేవుని నేను కోరుకుంటున్నా. కాబట్టి మొదటి అక్షరం ఏంటండి? నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఏముందో. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు చాలమ్మా ఇక్కడ మనకు అందరికీ తెలిసిన విషయమే. మోషే తన మందను కాచుకుంటూ హోరేబు కొండ దగ్గరికి పోయినప్పుడు ఒక పొదలో దేవుని ప్రత్యక్షత చూస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఇది పరిశుద్ధ స్థలము, నీకు చెప్పులు విడిచి రమ్ము అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా ప్రజలను నువ్వే విడిపించాలి అంటే, ప్రభా నువ్వు చెప్తున్నా బానే ఉంది, కానీ ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను ఎవరు పంపినారు, ఆయన పేరేం పేరు అంటే నేను ఏం చెప్పాలి ప్రభు అంటే, దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అంటున్నాడు. అవునండి, ఆయన ఉన్నవాడు ఎలా నిరూపించుకున్నాడంటే, ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు, ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరినప్పుడు దాదాపు 6 లక్షల మంది బయలుదేరినాడు అనుకుంటే, 6 లక్షల మందికి ఒకవేళ ఎగ్జాంపుల్ వాళ్ళు 6 లక్షల మంది అరణ్యంలో నడుస్తున్నప్పుడు పగలంతా వరకు ఈ ఎండాకాలంలో ఎండవేడి బిడ్డలకు తగలకుండా పగలంతా మేఘ స్తంభంగా ఉండి మేఘముల చాటున తన బిడ్డల్ని నడిపించినాడండి. అంతేకాకుండా రాత్రి సమయంలో అరణ్యంలో ఈ మృగాలు, క్రూర మృగాలు, సర్పాలు ఇవన్నీ ఎక్కడ నా బిడ్డల్ని దాడి చేస్తాయో అని ఆయన ఈ ప్రజల మధ్యలో అగ్ని స్తంభంగా ఉండి ఆ బిడ్డల్ని కాపాడుతూ వచ్చినాడండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే పగలు పూట ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వేళ ఈ మృగాలు, సింహాలు, పులులు ఈ వెలుగు ఉంటే దగ్గరికి రావని దేవుడు అగ్ని స్తంభంగా ఉండి బిడ్డల్ని కాపాడినాడు. అంతేకాకుండా వీళ్ళు బయలుదేరినప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 నెలలు పాప, 6 సంవత్సరాల పాప ఒక ఫ్రాక్ వేసిపోయింది అనుకోండి, అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నడిచినారు? దాదాపు 40 సంవత్సరాలు నడిచినారు. మరి ఆ పాప 46 సంవత్సరాల వరకు వాళ్ళు వస్త్రాలు కొన్నారు, తయారు చేసుకున్నారని ఎక్కడ మనకు రాయబడలేదు. అంటే ఆ వస్త్రాలు కూడా ఆ బిడ్డతో పాటు పెరిగినాయంట. ఎంత గొప్ప దేవుడు అండి. గుడ్డలు మాయలేదు, చినగలేదు, 1 రోజు 2 రోజులు కాదు, కానీ 40 సంవత్సరాలు ఆ బిడ్డల్ని కాపాడుతూ వచ్చినాడు. అంతేకాకుండా 40 సంవత్సరాలు నడుస్తుంటే కాళ్ళు వాపు రాలేదంట. చెప్పులు కూడా కాళ్ళతో పాటు పెరుగుతూ వచ్చినాయంట. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒక్కవేళ మన ఇంటికి ఎవరైనా ఒక 10 మంది ఇంటికి బంధువులు వస్తే ఒక 6 సేర్లు బియ్యం అన్నం చేస్తాం. ఒక 10 మంది మన ఇంటికి వస్తే, మరి 6 లక్షల మంది నడుస్తుంటే వాళ్ళకి భోజనం ఎలా అని ఎవరు ఆలోచించేయలేదండి. వాళ్ళు ఏమన్నా, మనమైతే సంవత్సరానికి సరిపోయే బస్తాలు బియ్యం మన ఇళ్లలో వేసుకుంటాం.
మళ్ళీ మనం ప్రార్థన చేస్తాం, ప్రభా మాకు దినాహారం మాకు దయచే ప్రభా అంటాం. మళ్ళీ మన సంవత్సరం సరిపోయే బస్తాలు మనం ఇంట్లో వేసుకుంటాం. కానీ వాళ్ళు ఎలాంటి ఇది లేకోకుండా 40 సంవత్సరాలు నడుస్తున్నంటే వాళ్ళ పంట పండించినారా? లేదు ఏదన్నా పని పోయి డబ్బులు సంపాదించి బియ్యం కొన్నారా? వాళ్ళ బత్యం ఏమన్నా కొని తిన్నారా? లేదు. ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసినాడండి. నిజంగా ఎంత గొప్ప కార్యమా కదా. నీళ్లు లేనప్పుడు కూడా బండలో నుంచి నీళ్లను సమృద్ధిగా, సముద్రం అంత సమృద్ధిగా నీళ్ళనిచ్చి దేవుడు కాపాడినాడు. నిజంగా ఎంత గొప్ప కార్యమా కదా. ప్రతి చిన్న విషయం కూడా ఎంత జాగ్రత్తగా వాళ్ళలో ఉండి, వాళ్ళతో ఉండి, వాళ్ళ ముందు నడుస్తూ వెనక కావులుండి ఈ దేవుడు ఎంత చల్లగా చూసిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉండి కాచిన దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కాదు, ఈనాడు మన మధ్యన కూడా ఉన్నాడు. మన కష్టాల్లో లేడా? మన బాధల్లో లేడా? మన ఇరుకుల్లో లేడా? మన ఇబ్బందుల్లో లేడా? మనకు అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా మనల్ని కాపాడలేదా? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా మన మధ్యన ఉన్నాడండి. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు అండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు. అందుకే అనే అక్షరానికి ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కాదు, ఈనాడు మన మధ్యన కూడా ఉన్నాడు. ఇది మొదటి అక్షరంగా మనం నేర్చుకున్న పదం. రెండో అక్షరము యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. యెషయా గ్రంథం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆ కింద వచనం కూడా చదవమ్మా. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము. వంట చాలమ్మా, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ అంట యెషయా గారికి ఒక దర్శనం కలిగింది. ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనాడు. ఆ సింహాసనం ముంద 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు ఉంటూ కెరూబులు, షెరూబులు ఆయన ఆరాధిస్తున్నారంట. కెరూబులు అయితే 6 రెక్కలతో, 2 రెక్కలతో మొహం కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటూ, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్మీలు అదురుచున్నాయంట. అంటే ఎంత గట్టిగా వాళ్ళు గాన ప్రతిగానాలు చేస్తున్నారో చూడండి. మనం దేవుని ఎలా ఆరాధిస్తున్నాం. అక్కడైతే గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్మీలు అదురుచున్నాయంట. మనం ఎంత గట్టిగా మాట్లాడితే గడప కమ్మీలు అదరాలి. అక్కడ దేవుని స్తుతిస్తుంటే అంట గడప కమ్మిలు అదురుతున్నాయంట. మనం కూడా దేవుని అలా ఆరాధించాలని దేవుడు ఇష్టపడుతుంటాడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండటకే నేను పిలిచితిని అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పేతురు గారు అంటారండి. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరైనా చిన్న బిడ్డ పుడితే అంటారు, ఎవరి పోలికండి? తండ్రి పోలిక, తల్లి పోలిక అంటే అచ్చం తండ్రి పోలికే అండి అంటారు. అబ్బాయి పుడితే, ఆడపిల్ల పుడితే అచ్చం తల్లి పోలికే అండి అంటారు. అంటే మనం దేవునికి బిడ్డలం కదా, మరి తండ్రి పోలిక మనలో రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. అచ్చం మనం తండ్రి పోలికగా ఉండాలి. తండ్రి పోలిక ఏదండి? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిన్ను పరిశుద్ధంగా ఉండుటకే నిన్ను పిలిచితిని అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది మనం పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా ఆయన ఆరాధించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండుటకు మనమైతే పరిశుద్ధంగా ఉండలేం. కానీ మన జీవితాన్ని ప్రభా నేనైతే ఉండలేను, నేనైతే ఈ పాపలోకంలో ఉంటున్నాను, మాటల ద్వారా, చూపుల ద్వారా ప్రభా నేను పాపం చేస్తున్నానేమో ప్రభా, నన్ను నేనుగానే పరిశుద్ధంగా ఉండలేను. కానీ నా సజీవ యాగంగా ప్రభా నా శరీరాన్ని కర్పిస్తున్నా, నీవే నన్ను పరిశుద్ధంగా చేయి ప్రభా అని నేనైతే దేవునికి అర్పించు ప్రతిరోజు అండి.
అర్పిస్తూ నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకో ప్రభు అని అడుగుతున్నా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడండి. అది 2వ అక్షరంగా మనం నేర్చుకుంటున్నాం. ఇంకా 3వ అక్షరం అంటే మనకు తెలిసిన విషయమే ఆ కా ఆ కా కా ఉపకారి కా కాపరి 3వ అక్షరము కా కా ఉపకారి కదా. కారి ఉప కా కా కాకి ఏం మాట్లాడుకుందాం, మనకు తెలిసిన విషయమే. 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటున్నాడు దావీదు మహారాజు. అంటున్నాడు యెహోవా నా కాపరి, ఎందుకంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి, కాపరికున్న లక్షణాలేవో ఆయన అనుభవించినాడు కాబట్టి, ఆ కాపరి మంచి లక్షణాలుగా ఉండి తన గొర్రెల్ని కాపాడినాడు కాబట్టి, మన దేవుడు మన కాపరిగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండగలుగుతామో. దావీదు మహారాజు అంటున్నాడండి, పచ్చిగా గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడంట. అంతేకాకుండా మన ప్రాణంనకు ఆయన సేద తీరుస్తున్నాడంట. అంతేకాకుండా గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించినను ఏ అపాయానికి భయపడమంట. అంతేకాకుండా ఆయన మనకు తోడై ఉండి ఆయన దుడ్డుకర్ర దండం మనల్ని ఆదరిస్తుందంట. అంతేకాకుండా మన శత్రువుల ఎదుట మనకు భోజనం ఏర్పాటు చేస్తాడంట. అంతేకాకుండా నూనెతో నా తలను అంటి ఉన్నాడు. అంతేకాకుండా చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తామంట. అంతేకాకుండా కృపాక్షేమంలే మన వెంట వస్తాయంట. ఇవన్నీ మనకు జరగాలి అంటే మనకి ఏముండాలండి? ఆయన మనకు కాపరిగా ఉండాలి. కాపరిగా ఉంటే ఆయన మనకు కాపరిగా ఉంటే ఆయన శాంతికరమైన జలముల యొద్దలు నడిపిస్తాడు, పచ్చి గల చోట్ల నడిపిస్తాడు. శాంతికరమైన జలములు అంటే ఆ శాంతికరమైన జలములు కూడా ఉన్నాయి అనే కదా అర్థము. కాబట్టి ఆ శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపించును, శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపిస్తాను, నీ ప్రాణానికి సేద తీరుస్తాను, గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఎన్ని తోడుగా ఉంటాను కాబట్టి నీకు భయం ఉండదు అంటున్నాడు. అంతేకాకుండా మన శత్రుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడంట. అంతేకాకుండా నూనెతో మన తలను అంటి ఉంటాడంట. అంతేకాకుండా బ్రతుకు దినములన్నీ మన వెంట ఏమొస్తాయంట? కృపాక్షేమాలే వస్తాయంట. చిరకాలం మనం యెహోవా మందిరంలోనే నివాసంగా మనం బ్రతుకుతామంట. ఎప్పుడు ఇవన్నీ మనకు జరగాలంటే ఆయన మనకు కాపరిగా ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉండాలి, మన కుటుంబానికి కాపరిగా ఉండాలి, మన సంఘానికి కాపరిగా ఉండాలి. మన పిల్లలు బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నారు కాబట్టి మన పిల్లలకు కాపరిగా ఉండాలి. మన ఇంటి యజమానులు కూడా ఉద్యోగానికి వ్యాపారానికి బయటికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఆయన కాపరిగా ఉండి క్షేమంగా తీసుకురావాలి. బయటికి పోయిన వాళ్ళు ఇంటికి వచ్చే వరకు ఏ స్థితిలో వస్తారో మనకు భయమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన మనకు కాపరిగా ఉంటే క్షేమంగా తీసుకెళ్ళి, ఎందుకంటే కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి అన్నాడు కాబట్టి ఆయన క్షేమంగా తీసుకెళ్లి క్షేమంగా మన ఇంటికి చేరుస్తాడు. కాబట్టి మన యజమానులకు కూడా ఆయన తోడుగా ఉండాలి. అంతేకాకుండా మన వీధికి తోడుగా ఆయన కాపరిగా ఉండాలి. మన పట్టణానికి ఆయన కాపరిగా ఉండాలి. మన దేశానికి కూడా కాపరిగా ఉండాలండి. ఆయన కాపరిగా ఉంటే నిజంగా కృపాక్షేమంలే మన వెంట వస్తాయి. కాబట్టి ఆయన నీకు నాకు మన కృపాక్షేమంలో ఇవన్నీ మనకు జరగాలి అంటే ఆయన మనకు కాపరిగా ఉండాలి. మరి ఆయన మనకు కాపరిగా ఉన్నాడా? కాపరిగా ఉంటే ఇవన్నీ మనకు తోడుగా వస్తాయి. శాంతికరమైన జలములు, పచ్చిగల చోట్ల, గడాంధకారంలో నడిచిన మనకు ఏ భయం ఉండదు. శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడు. మన నూనెతో అంటి ఉంటాడు. కాబట్టి మన గిన్నె నిండి పొర్లి పారుతుందంట. మన గిన్నె నిండితే చాలు అనుకున్నాం కానీ దేవుడు నిండితే చాలదు కానీ
పొంగి పొర్లేటట్లుగా చేసే దేవుడు అండి. ఎప్పుడు ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు, ఆయన మనకు కృపాక్షేమంలే మనకు ఉండాలి అంటే ఆయన ఖచ్చితంగా మనకు కాపరిగా ఉండాలని మనం కోరితే ఖచ్చితంగా మనకు ఇవన్నీ అనుభవం లేకొస్తాయి. కాబట్టి మూడో అక్షరంగా మొదటి అక్షరం ఊ అనే అక్షరానికి ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. రెండో అక్షరం పాకు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని పిలుపుస్తున్నాడు. మూడో అక్షరానికి కాపరిగా కాకు, ఆయన కాపరిగా ఉంటే ఇవన్నీ 23 కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మనకు తోడుగా ఉండేటట్లుగా ఆయన మనల్ని కాపాడతాడు. ఇంకా 4వ అక్షరంగా మనం చూస్తే 4వ అక్షరం ఏంటండి? రిక్తుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. తానే రిక్తుడిగా చేసుకున్నాడంట. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ఆయన ఏమి లేనివాడుగా బీదవాడుగా రిక్తుడిగా జన్మించినాడంట. యేసు ప్రభు ఎవరింట్లో పుట్టినాడండి? ఒక వడ్రంగి వాళ్ళ ఇంట్లో పుట్టవలసి వచ్చింది. అంటే యేసు ప్రభుకి ఏమీ లేదా? మాట చేతిన సృష్టిని కలుగజేసిన వాడు. కలుగును గాక అంటే సృష్టి అంతా కలిగింది. ప్రతిదీ ఆయన మాట చేత కలిగింది. అలాంటి వాడు మరి యేసు ప్రభు పుట్టే కాలంలో ఆయన మనం ఇంతవరకు అనుకున్నాం రాజులకు రాజును దావీదు రాజు గనపరిచినప్పుడు ఈయన రాజు కదా, రాజు ఇంట్లో పుట్టాలి కదా. ఆ కాలంలో రాజు పుట్టే కాలంలో హేరోదు రాజు ఉన్నాడు కదా, రాజు ఇంట్లో పుట్టవాలి కదా. ఈయన మనం రాజు అనుకుంటే రాజు ఇంట్లో హేరోదు రాజు కదా, మన రాజు వాళ్ళ ఇంట్లో పుట్టవలసిన వాడు కదా. బీద వాళ్ళ ఇంట్లో వడ్రంగి వాళ్ళ ఇంట్లో ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, ఒకవేళ హేరోదు రాజు ఇంట్లో పుట్టింటే ఆయన అంటే మనలాంటి వాళ్ళు ఒకవేళ ఒక అబ్బాయి పుట్టినాడంటే, ఒక రాజు వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టినాడంటే మనందరికి ఆ అబ్బాయిని చూడడానికి అవకాశం ఉంటదండి? ఉండదండి. కనీసం ఆ గేటు దగ్గరికి కూడా, ఆ కోట గేటు దగ్గర కూడా మనల్ని రానివ్వరు. అదే ఒక పేదింట్లో ఒక అబ్బాయి పుట్టినాడంటే మనం అందరం చూడగలుగుతాం. అందుకే ఆయన బీదలైన మీరు ధన్యులు అన్నారే కానీ ధనవంతులైన రాజులైన మీరు ధన్యులు అనలేదండి. అందుకే బీదవారి వాళ్ళ ఇంట్లో పుట్టి బీదలుగా మన బీదవారమైన మనం మన బాధలు, మన కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయో ఆయన గ్రహించినాడు. కాబట్టి ఏమీ లేనివాడుగా రిక్తుడిగా దాసుడిగా నరావతారిగా ఈ శాపలోకానికి భూలోకానికి నీ కోసం నా కోసం వచ్చినాడండి. వచ్చి ఆయన తన్ను తానే రిక్తుడిగా దాసుడిగా వచ్చినాడంట. ఇంత దాసుడిగా ఒక పెద్ద ఆకాశంలో పట్టజాలనంత గొప్ప దేవుడు నీ కోసం నా కోసం ఎంత దీనుడుగా దాసుడిగా రిక్తుడిగా ఏమీ లేనివాడుగా ఈ లోకానికి వచ్చినాడు. నయోమి ఉంటుంది కదా, నన్ను దేవుడు రిక్తుడిగా చేసినాడు కాబట్టి నన్ను నయోమి అని పిలక మారా అని పిలవండి అంటది. కానీ నయోమి అయితే దేవుడు ఏమన్నా నువ్వు మోయాబు దేశానికి వెళ్ళు అని అన్నాడా? లేదు, తనంతకు తనే వెళ్ళింది. ఆడన్నీ పోగొట్టుకొని రిక్తునిగా ఈ బెత్లెహేంకి వచ్చింది. కానీ దేవుడు అన్ని పోగొట్టుకున్న మనల్ని తన ఐశ్వర్యం చొప్పున మనల్ని ధనవంతులు చేయుటకై ఆయన దరిద్రుడాయను. శిలవలో నీ కోసం నా కోసం దరిద్రుడు అయినాడండి. నిన్ను నన్ను హెచ్చించడానికి ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎలా ధరించుకున్నాడంటే, మన హిజ్కియా కంట పెళ్ళైన కొత్తలో మన వరప్రసాద్ అన్న గారు పెళ్ళైన కొత్తలో దేవుని చేసిన వివాహం కాబట్టి అంటే భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. అక్క లోబడే విధానాన్ని చూసి అన్న మరింతగా ప్రేమించేవాడంట. అక్కను ప్రేమిస్తూ తన ప్రేమను వ్యక్తం చెయ్యాలి అంటే మనం కొన్ని మాటల ద్వారా తెలియజేస్తాం, కొన్ని చేతుల ద్వారా ఏమన్నా కానుకలు ఇచ్చి మన ప్రేమను వెల్లడి చేస్తాం. అలాగే అన్న కూడా ఒకసారి అక్కకు తన ప్రేమను వెల్లడి చేయడానికి మనం ఎక్కడికన్నా వెళ్దామా అన్నాడంట. సరే వెళ్దామండి అనిందంట. అప్పుడు అక్కను తీసుకొని పెళ్ళైన కొత్తలో ఊటీకి వెళ్ళినాడంట.
ఊటికి వెళ్తే అక్కడ తను ప్రేమించిన భార్య కదా, దేవుడు ఇచ్చిన భార్యను కాబట్టి ఎంతో ప్రేమగా చూసుకునేవాడంట. ఆ ఊటిలో అందులో అప్పట్లో జనవరి ఫిబ్రవరి ఆ మాసంలో పోయినాడంట. అక్కడ ముందే చలి ఎక్కువగా ఉంటుంది కదండి, మంచు ఎక్కువగా ఉంటుంది, బాగా చలిగా ఉన్న ప్రదేశం అంట. అక్కడ కొండలు మిట్టలు బాగా ఉంటాయి కాబట్టి ఒక కొండ ప్రదేశంలో అక్కడ బాగా ప్రకృతిని చూపించాలి, ఈ సౌందర్యాన్ని చూపించాలని ఒక అట్లా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒక గాజుతో గుడారం వేసి ఆ గుడారంలో అక్కను ఉంచి, నువ్వు బయట ఉంటే చలిగా ఉంటది, నువ్వు గాజు ఈ గుడారంలో ఉండు, గుడారంలో ఉండి చుట్టుపక్కల ఉండేదంతా నువ్వు చూస్తూ ఉండు, నేను బయట ఉండి నేను చూడగలుగుతానులే అని అన్నేమో బయట ఉండి అక్కకు ఒక గుడారం వేయించినాడంట, అది గాజుతో. దానికి ఒక తలుపు ఉందంట, ఒక కిటికీ ఉందంట. అక్క గుడారంలో నిలబడి ప్రకృతిని అంతా చూస్తుందట. అబ్బా ఎంత బాగుంది, ఈ ప్రకృతి ఎంత పచ్చగా ఉంది. ఎందుకంటే ఆ కాలంలో మరి రాయలసీమలో వర్షాలు లేక ఎక్కడ చూసినా రాళ్ళు, ఎక్కడ చూసినా కరువు కాటకాలు ఉన్న ప్రదేశం కాబట్టి, అయ్యో మరి రాయలసీమ అయితే ఇట్లా ఎండిపోయిందే, ఇక్కడ ఎంత బాగా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఎంత ఆహ్లాదంగా ఉంది, అయ్యో కొండలు ఇది మేఘాలు ఇంత కిందికి వస్తున్నాయే, చేతితో అంటుకునేటట్లుగా ఉన్నాయే అని అక్క ఆనందిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నట్ట. ప్రభా మా కోసం ఎంత సౌందర్యాన్ని సృష్టించినవయ్యా అని అక్క స్తుతిస్తూ ఉంటుండగా ఆ కిటికీ దగ్గర, కిటికీ తలుపు ఉందని చెప్పినాను కదా, కిటికీ దగ్గరికి చిన్న పక్షి వచ్చిందంట. అక్క అనుకుందంట, అయ్యో ఈ పక్షి, మంచు పడుతూ ఉందంట. ఎందుకంటే జనవరి ఫిబ్రవరి కాలంలో ఈ ఈ కాలంలో కూడా అక్కడ మంచు పడుతూ ఉంటదండి. మొన్ననే ఒక సిస్టర్ గారు ఊటికి వెళ్ళొస్తున్నాం ప్రార్థన చేయండి అన్నారు కదా, కాబట్టి ఆ సిస్టర్ గారిని అడిగితే తెలుస్తుంది, అక్కడ మంచు పడుతూ ఉంటాయి. కాబట్టి ఇంకా జనవరి ఫిబ్రవరి మాసంలో మరి ఎక్కువగా పడుతుందంట. అప్పుడు అక్క అనుకుందంటే బయట పక్షి ఉంది కదా, మంచు పడుతుందేమో పక్షి మీద, మంచు పక్షి మీద పడితే పక్షి చచ్చిపోతుందేమో అని భయపడి అక్కేమనుకుందంట, ఆ పక్షిని లోపలికి తెచ్చుకుంటే నా మాదిరిగా ఎచ్చగా గుడారం, గాజుతో కట్టిన గుడారం కదా, బాగా వెచ్చగా ఉండొచ్చు, బయట ఉండే ప్రదేశం కూడా బాగా చూడొచ్చు కదా అని అన్నగారు అరేంజ్ చేశారు కాబట్టి నాలాగా ఎచ్చగా ఉంటది అని ఆ పక్షిని పట్టుకోవడానికి తలుపు తీస్తే శబ్దం వస్తాది అని చిన్న కిటికీ తీసిందంట. కిటికీ తీస్తే చిన్నగా శబ్దం వచ్చిందంట. ఈ పక్షి విని అయ్యో నన్ను గిన పట్టుకుంటాదేమని కొంచెం వెనక్కి వెళ్ళిందంట. అయినా అక్క వదలకుండా కిటికీ ఇంకా కొంచెం తీసి పట్టుకోవడానికి ముందుకు వంగిందంట. ఈ పక్షి అట్లే వెనక్కి వెళ్తుందంట. అక్క కిటికీ చెయ్యి పట్టే వరకు జగ్గిందంట. కానీ ఆ పక్షి అనుకుందంట, నన్ను ఈ చలిలో నన్ను ఫ్రై చేసుకుని తినడానికి నన్ను పట్టుకుంటుందేమో అని ఆ పక్షి అనుకుందంట. కానీ అక్క ఉద్దేశం ఏమి, బయట మంచు పడుతుంది కదా, మంచు పడితే ఆ పక్షి చనిపోతుందేమో, నాలాగా దాన్ని నా గుడారంలో ఉంచుకుంటే వెచ్చగా క్షేమంగా ఉంటుంది కదా అని అక్క అనుకొని దాన్ని పట్టుకుండేపోతుందంట. కానీ అక్కకు ఆ పక్షి భాష రాకపోవడం వలన, ఆ పక్షికి అంటే ఆలోచనలు దానికి అర్థం కాకపోవడం వలన ఆ పక్షి అట్లే వెళ్ళి మంచు అంతా దాని మీద పడి, మంచు దాని మీద పడితే ఏమైపోతుందండి, చచ్చిపోయిందంట. అప్పుడు అనుకుందంట అక్క, అయ్యో నాకు పక్షి భాష వచ్చి ఉంటే అయ్యో నిన్ను ఫ్రై చేసుకుని తినే కాదే, నాలాగా ఎచ్చగా ఉండేకి నిన్ను కాపాడదామని నేను పట్టుకుంటున్నాను అని అనుకుందంట. అలాగే యేసు ప్రభు కూడా అంటే ఆనాడు ఆదాము అవ్వలు ఏదైనా వనంలో తప్పిపోయినప్పుడు ఏ రోజైతే ఏదైనా తోట నుంచి తరిమేసినాడో దేవుడు, అప్పటి నుంచి తన బిడ్డల్ని తన హక్కును చేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడంట దేవుడు.
అంటే అక్క ఆ కిటికీ తీయడం, చేయి దాచడం, ఇంకా చేయి దాచడం, ఇలా ఎలా ప్రయత్నం చేసిందో దేవుడు కూడా మనల్ని తన దగ్గర చేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాడంట. చేసి మోషే ద్వారా 5 గ్రంథాలు రాయించినాడు, న్యాయాధిపతులు పంపించినాడంట, రాజుల్ని పంపించినాడంట, అదే ఆ దైవ దర్శకుల్ని పంపించినాడంట, ప్రవక్తల్ని పంపించినాడు. యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్త, ఆమోసు ప్రవక్త, హోషేయ ప్రవక్త, ఇట్లా ప్రవక్తలందరినీ పంపినాడంట. ఆఖరికి అపోస్తుల్ని పంపించినాడు, శిష్యుల్ని పంపినాడు, బోధకుల్ని పంపినాడు, తర్వాత అసలు ఇంత మందిని పంపినా ఈ మానవ హృదయం వినే మెంటాలిటీ కాదు కదా మంది. అందుకే మనము వినకుండా ఉంటే దేవుడు అనుకున్నాడంట, నేను ఇంత మందిని పంపినా వీళ్ళు నా గురించి తెలియలేకపోతున్నారే. అక్క ఎలా అయితే నాకు పక్షి భాష వచ్చి ఉంటే నా పక్షిని కాపాడేదాన్ని కదా అని ఎట్లా అనుకుందో యేసు ప్రభు కూడా అనుకున్నాడంట. అయ్యో, నేను ఎన్ని పనులు చేసినా వీళ్ళు వినకుండా ఉన్నారే, నేనే వెళ్ళితే వారి రూపంలో మనుష్య రూపంగా నేను వెళ్తే అప్పుడు మనుషుని కదా, ఈ మనుషులు నా మాట వింటారు అని. అందులో పెద్ద రాజుగా ఉంటే రాజు మాట మనం వింటాం కానీ పాటించాం కదా. రాజులు ఏదో చెప్తుంటారులే, అధికారులు మాట ఏదో చెప్తుంటారులే, మనకెందుకు అనుకుంటాం. కానీ ఆయన అలా కాకుండా ఒక మానవునిగా దాసుని స్వరూపం ధరించుకొని ఒక రిక్తుడిగా, దాసుడిగా, మన ఒక వడ్రంగి వాని కుటుంబంలో ఆయన నీ కోసం నా కోసం జన్మించినాడండి. నీ పాపాలు, నా పాపాలు, నేను చేసిన పాపాలు, నేను చేతులతో చేసిన పాపాలు, కానీ చేతుల్లో మేకులు, నేను కాళ్ళతో నడవరాని తోటికి నడిచినందుకు ఆయన కాళ్ళల్లో మేకులు, నేను వీపుతో చేసిన పాపాలకి ఆయన వీపు దున్నబడింది, నేను పక్కతో చేసిన పాపానికి ఆయన పక్కలో బల్లెపు పొట్టు పడిచినారు, నేను తలతో చెడు తలంపులు తలంచినందుకు ఆయన తల ముళ్ళతో కిరీటం అల్లి పెట్టినారు, నేను చేసిన ప్రతి పాపము ఆయన శిలువ మీద మోయబడి, ప్రభా ఆ శిక్ష నేను భరించలేనని నా శిక్ష యావత్తు ఆయనే ఆ శిలలో భరించి నన్ను ఆ పాప విముక్తి చేయడానికి శిలవలో తన రక్తమునంతా ఒక్క బొట్టు కూడా ఆయన కోసం ఉంచకుండా అంత రక్తము నీళ్ళన్నీ కార్చబడినాడు నీ కోసం, నా కోసం అండి. ప్రభా నన్ను క్షమించు అని అన్నందుకు ఆ రక్తంతో నన్ను పూర్తిగా కడిగి నన్ను కడిగి శుద్ధి చేసి తన బిడ్డగా చేర్చుకున్నాడు. అందుకే దేవుడు నీ కోసం, నా కోసం రిక్తుడిగా, దాసుడిగా, నరావతారిగా శాపలోకానికి, భూలోకానికి వచ్చినాడు. మనం ఆ శిక్ష మనం భరించాలంటే మనకు చేతనైతుందా? వంట చేస్తూ చిన్నగా మన చేతికి కాలితే అప్పా అంటాం, అంటే చిన్న గాయాన్నే మనం భరించలేం. కానీ సిలువలో ఆ మేకులు కొడితే, మనం చేసిన పాపాలకు, మన చేతులతో చేసిన పాపాలకి మేకులు కొడితే మనం భరించగలుగుతామా? మన కాళ్ళలో మేకులు కొట్టి చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే అప్పో అని భయపడతాం, బాధపడతాం, జ్వరం వస్తుంది, ఇంకా డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. కాబట్టి నా బిడ్డలు భరించలేరు, కాబట్టి ఆ శిక్ష అంతా నేనే భరిస్తాను అని నీ పాపాలు, నా పాపాలు ఆయన మీద మోసుకొని ఆయన శిక్ష అనుభవించి మనకు ఆ శిక్ష లేకుండా మనల్ని తన బిడ్డలుగా, తన స్వరక్తంతో కడిగి శుద్ధి చేసుకుని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప కార్యం చేసినాడు. అందుకే నీ కోసం, నా కోసం రిక్తుడిగా, దాసుడిగా వచ్చినాడు. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు కదా, 103వ కీర్తన 1వ అధ్యాయం 1-2 వచనాలను ఎవరికైనా గుర్తుందా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అంటాడు. దేవుడు మామూలుగా మనం ఇతరులకు సలహాలు చెప్తుంటాం, కానీ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడండి? ఎవరికి చెప్తున్నాడండి? తన అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మనమైతే ఇతరులకు చెప్తాం, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవుని ఆరాధించు, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని చెప్తున్నాం. కానీ దావీదు మహారాజు తన్ను తానే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటున్నాడు.
నిజంగా ఆయన చేసిన ఉపకరణలు దేన్ని మరవకుండా ఆయన స్తుతిస్తున్నాడు. మరి నువ్వు ఆ దావీదు మహారాజుకే చేసినాడా? నాకు కూడా ఉపకారం చేసినాడా? మరి దావీదు మహారాజు తన ప్రాణంతో ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని నువ్వు నేను ఆయన ఆరాధిస్తున్నాము, ఆయన సన్నుతిస్తున్నామా, ఆయన కొనియాడుతున్నామా? మనం చేసిన ఉపకారాలు దేన్ని మరవకుండా ఆయన స్తుతులు చెల్లిస్తున్నాము. దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము అంటున్నాడు. మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయన ప్రతి విషయంలో మనకు ఉపకారిగా ఉన్నాడు. మనకి ఎన్నో మేలు చేస్తున్నాడు. మరి ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? చిన్న పిట్ట కథ చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తానండి. ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఏం చేసినాడంట? ఆ రాజు అనుకున్నాడంట, నా రాజ్యంలో ఏ భిక్షగాడు ఉండకుండా ఉండాలి అని అనుకున్నాడంట. అంటే భిక్షగాళ్ళు ఉండకూడదు అనుకున్నాడంట. అనుకున్నంత మాత్రాన్ని భిక్షగాళ్ళు లేకుండా ఉంటారా? అంటే వాళ్ళకి కావాల్సిన, అంటే బీదవారు ఉండకుండా నేను చేయాలని నా దేశంలో అందరూ బాగా ఉండాలి అనుకున్నాడు. ఉండాలి అంటే సింహాసనం మీద కూర్చొని ఆ మాట అంటే కాదు కదా. కాబట్టి ఆయన సాయంత్రం వరకు సింహాసనం మీద ఉండి అన్ని చేస్తూ సాయంత్రం సింహాసనం దిగి సామాన్య ప్రజల్లాగా వెళ్ళి ఆయన ఊర్లలో అందరితో తిరిగి ఎవరికి ఏ ఇబ్బంది ఉంది, ఏ అక్కరుంది, ఏ సమస్య ఉంది, ఎవరికి ఏది అవసరమో అట్లా అందరినీ కనుక్కుండేవాడంట. ఈ కాలం లాగా ఆ కాలంలో టీవీలు ఏమీ లేవు. అందరూ సాయంకాలం అయితే రచ్చబండ దగ్గర చెట్టు కింద కూర్చొని నా సమస్య ఇది, నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది అని మాట్లాడుకునేవాళ్ళు. అలాగా ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. అయ్యో వర్షం సరిగ్గా రాలేదు, బావిలో నీళ్లు ఉన్నాయి, కానీ నాకు మోటార్ నింటే నా పంట బాగా పండేది, ఎండిపోతున్నాయి, నాకు మోటార్ గిని ఎవరైనా సాయం చేసింటే నేను పంట పండించుకొని బాగా పండించుకునేవాడిని, లేదంటే నా అప్పుల పాలై ఇబ్బంది పడతాను అని ఒక అతను మాట్లాడుకున్నాడంట. ఇంకొక ఆయన అంటున్నాడంట, అవును, నా వ్యాపారం అంతా దెబ్బతినింది, నా పెట్టుబడి అంతా పోయింది, నేను లాస్ అయిపోయినాను, ఎవరైనా నాకు సహాయం చేస్తే ఇంకా బిజినెస్ నేను మంచిగా చేస్తాను, ఇంకా నేను అభివృద్ధి చెందుతాను అని ఒక అతను అనుకున్నాడంట. అట్లా నా పంటకి ఎరువులు లేవు, ఎరువులు కొందామంటే డబ్బులు లేవు, కాబట్టి నాకు ఎవరైనా డబ్బు సాయం చేస్తే నా ఎరువులు కొనుక్కొచ్చి నా పైరుకు ఎరువు చల్లి నా పంటను పండించుకుంటాను. అట్లా ఎవరికి అవసరమైనది వాళ్ళు మాట్లాడుకుంటున్నాడంట. కానీ రాజు మారు వేషంలో కూర్చొని ఇవన్నీ వింటున్నాడంట. విని ఆ మరుసటి రోజు సింహాసనం మీద కూర్చొని ఈ రాత్రి మాట్లాడుకున్న వాళ్ళవి ఆ మరుసటి రోజు సింహాసనం మీద కూర్చొని వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అట్లా అందరికీ ఇచ్చేస్తున్నాడంట. అట్లా వాళ్ళ దేశం ప్రతిరోజు అలాగే చేస్తున్నాడంట. చేస్తుంటే మొత్తానికి వాళ్ళ దేశంలో భిక్షగాడు అనేవాడు లేడంట. ఆయన కూడా రాజు సంతోషం, అబ్బా నా దేశంలో నా ప్రజలు ఎవరికి ఏం తక్కువ కాకుండా బీదవాళ్ళు, భిక్షమెత్తే వాళ్ళంటే ఏమీ లేని వాళ్ళే కదండి. కాబట్టి బీదవాళ్ళు లేకుండా, భిక్షమెత్తే వాళ్ళు లేకుండా ఉన్నారు అని సంతోషంగా ఉన్నాడంట. ఉంటే ఒకరోజు మధ్యాహ్నం వేళ పడుకొని మేడ మీద పడుకొని లేచి గోడ మీద పచారులు చేస్తున్నాడంట వసారాలో. మన వసంతకాలంలో దావీదు మహారాజు సాయంకాలం లేచి పడుకొని తిరుగుతుండగా అని మనం చదువుతాం. అలా కాకుండా ఈయన కూడా నిద్రపోయి లేచి తిరుగుతుంటే ఒక అతను కనపడినాడంట, భిక్షగాడు కనపడినాడంట. అప్పుడు రాజు అంటాడంట, అయ్యో నా దేశంలో భిక్షగాడులే లేరే, ఈ భిక్షగాడు ఎవరు? నేను ఎవరికి ఏ కష్టం కనపడదని, ఎవరికి ఏం కావాలో అవన్నీ ఇస్తున్నానే, ఈ భిక్షగాడు ఎవరు? నాకు ఎప్పుడు కనపడలేదే, వాళ్ళని పిలవాలా, మనతో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలా అని చూస్తున్నాడంట. కానీ రాజు పడుకున్నప్పుడు వంట్రోతులు వీళ్ళంతా తలుపేసేసి అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయినారు. పిలవడానికి ఏం లేదు, తప్పట్లు కొట్టినాడంట, రాలేదంట, విజిల్ వేసినాడంట, ఆ భిక్షగానికి కనపడలేదంట. ఏం చేయాలని ఆలోచన చేసినాడంట. అప్పుడు రాజులు 10 వేళ్ళకు 10 ఉంగరాలు వేసుకుంటారు కదా. అప్పుడు ఓ ఉంగరం తీసి విసిరినాడంట. విసిరితే ఆ భిక్షగాని ముందర పడిందంట. ఆ భిక్షగారు పోతూ ఉంటే ఉంగరం కనపడింది కదా. ఆ ఉంగరం తీసుకొని
ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చిందా అని వెతకలేదంట, కానీ ఇంకొకటి ఉందా అని వెతుకుతున్నాడంట. కిందే వెతుకుతున్నాడంట, ఇంకొక ఉంగరం ఇంకోటి ఏమైనా దొరుకుతుందా అని. ఈ రాజు ఏమంటున్నాడు, ఈ ఉంగరం తీసుకున్నాడు కానీ నా పక్క చూడలేదే, ఎట్లా అబ్బా అని చెప్పేసి ఇంకొక ఉంగరం తీసుకుని మళ్ళా ఇసిరినాడంట. ఇసిరితే ఆ ఉంగరం తీసుకుని ఇంకోటి దొరుకుతుందా అని వెతుకుతున్నాడంట. అట్లా రాజేమో 10 ఏళ్ళకున్న 10 ఉంగరాలు విసురుతున్నాడంట. ఆ 10 ఉంగరాలు తీసుకుంటున్నాడంట, మళ్ళీ వెతుకుతున్నాడంట ఇంకా ఏమైనా దొరుకుతుందో. రాజుకు 10 ఉంగరాలు అయిపోయినాయి, వేయడానికి ఏమీ లేవు. కోపం వచ్చిందంట రాజుకు. ఎట్లా గోడ మీదే ఉన్నాడు కదా, ఆ గోడకున్న రాయిని ఇట్లా ఇసిరి చిన్న ఒక రాయి బిక్కున్నాడంట, తీసి ఇసిరినాడంట. ఇసిరితే ఆ భిక్షగానికి తల మీద ఇక్కడ పడిందంట. అబ్బా అని తల పైకి ఎత్తినాడంట. అంటే రాజును చూసినాడు అనమాట. చూస్తే అలాగే దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తుంటే తీసుకుంటూనే ఉంటాం. ఒకటి తర్వాత ఒకటి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నామని తీసుకుంటూనే ఉంటాం, కానీ దేవుని వైపు మాత్రం మనం చూడమంట. ఎప్పుడన్నా మన కష్టాలో, బాధో, వేదనో, అనారోగ్యమే వస్తే అప్పుడు ప్రభువా అని చూస్తామంట. అంటే మనకు కష్టాలు, కన్నీళ్లు వచ్చేది దేవునికి దగ్గరగా ఉండాలి అనే, కానీ దేవుడు మనల్ని హింసించి కాదు, దేవుడు కక్ష గట్టి కాదు, కానీ దేవుడు తన వైపు చూడాలని ఉద్దేశంతోనే దేవుడు మనకు అనారోగ్యం కలగ చేస్తాడంట. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక.